బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ ఫామ్ హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ఇద్దరికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ అంబర్పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్కు నోటీసులు పంపింది. ఇవాళ ఇద్దరు విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. ఇప్పటి వరకు నోటీసులకే పరిమితం కాగా ప్రస్తుతం అరెస్టుల దిశగాను సిట్ అడుగులు వేస్తోంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గుస్వామి, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్లకు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు సిట్ ముందు హాజరు కాలేదు. ఇందులో న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే 2 రోజుల పాటు సిట్ విచారణకు హాజరయ్యారు. జగ్గుస్వామికి, తుషార్కు సిట్ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా నోటీసులు అందుకున్న వారిని ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ఇద్దరికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ అంబర్పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్కు నోటీసులు పంపింది. ఇవాళ ఇద్దరు విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. ఇప్పటి వరకు నోటీసులకే పరిమితం కాగా ప్రస్తుతం అరెస్టుల దిశగా సిట్ అడుగులు వేస్తోంది. ఈ విషయంపై న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గుస్వామి, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్లకు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు సిట్ ముందు హాజరు కాలేదు. ఇందులో న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే 2 రోజుల పాటు విచారణకు హాజరయ్యారు. జగ్గుస్వామికి, తుషార్కు సిట్ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా నోటీసులు అందుకున్న వారిని ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. మొయినాబాద్ ఫామ్ హౌస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ఇద్దరికి ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ అంబర్పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్కి నోటీసులు పంపింది. ఇవాళ ఇద్దరు విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశించింది. ఇప్పటి వరకు నోటీసులకు పరిమితం కాగా ప్రస్తుతం అరెస్టుల దిశగా సిట్ అడుగులు వేస్తోంది. ఈ విషయం న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్, కేరళ వైద్యుడు డాక్టర్ జగ్గుస్వామి, భారతీయ ధర్మ జనసేన చీఫ్ తుషార్లకు నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు సిట్ ముందు హాజరు కాలేదు. ఇందులో న్యాయవాది శ్రీనివాస్ మాత్రమే 2 రోజుల పాటు సిట్ విచారణకు హాజరయ్యారు. జగ్గుస్వామికి, తుషార్కు సిట్ లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. కొత్తగా నోటీసులు అందుకున్న వారిని ఇవాళ ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి ప్రణయ్ అందిస్తారు. ప్రణయ్, చెప్పండి.
థ్యాంక్ యూ సంపత్. ఆ, మొయినాబాద్ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి కేసు పలు మలుపులు తిరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతా ఉంది. సో ఈ రోజు మరొక ఇద్దరికి ప్రత్యేక సీట్ అధికారులు నోటీసులు పంపించడం జరిగింది, నోటీసులు జారీ చేయడం జరిగింది. నందకుమార్ భార్య అయినటువంటి చిత్రలేఖ, అంబర్పేట్ కు చెందినటువంటి న్యాయవాది ప్రతాప్ గౌడ్ కి ఇద్దరికి కూడా నోటీసులు సీట్ అధికారులు జారీ చేశారు. వీళ్ళిద్దరికి కూడా విచారణకు హాజరు కావాలంటూ సీట్ ఆదేశించిన నేపథ్యంలో నోటీసుల వరకే పరిమితం అవుతుంది. ఇప్పటి వరకు కూడా బిఎల్ సంతోష్ విషయంలో మనం చూసాం. బిఎల్ సంతోష్ కూడా నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా నవంబర్ 21న హాజరు కావాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన ఇంతవరకు హాజరు కాలేదు. జగ్గుస్వామి కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన తుషారత్ కావచ్చు, వీళ్ళెవరు కూడా నోటీసులు తీసుకున్న నేపథ్యంలో నోటీసులు తీసుకున్నంత వరకే పరిమితంగా ఉన్నారు తప్ప సీట్ ముందుకు హాజరు కావట్లేదు. ఇక దీనికి సంబంధించి సీట్ అధికారులు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లీగల్ గా కూడా ప్రొసీడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళని అదుపులోకి తీసుకునేందుకు లీగల్ ఒపీనియన్ ప్లానింగ్ అయితే తీసుకుంటుంది. డైరెక్ట్ గా కూడా న్యాయశాఖను అడుగుతుంది. ఎందుకంటే డైరెక్ట్ గా కూడా వీరిని అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి అంటూ కూడా చేస్తున్న పరిస్థితులు అయితే కనబడుతా ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కేవలము సీట్ కి సంబంధించి నోటీసులు మాత్రమే తీసుకుంటున్నారు తప్ప సీట్ అధికారుల ముందుకు హాజరు కావట్లేదు అని చెప్పుకోవాలి. మొన్నటి వరకు శ్రీనివాస్ గౌడ్ శ్రీనివాస్ ఎవరైతే న్యాయవాది ఉన్నారో, ప్రముఖ న్యాయవాది శ్రీనివాస్ హాజరయ్యారు. పలు ప్రశ్నలకు కూడా ఆయన సమాధానాలు చెప్పిన నేపథ్యంలోనే తర్వాత శ్రీనివాస్ కి సంబంధించినటువంటి భార్యకు కూడా నోటీసులు అయితే జారీ చేసినట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కూడా సీట్ అధికారుల ముందుకు సీట్ అధికారులు ఇస్తున్నటువంటి సమాచారం మేరకు మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. రానున్నటువంటి రోజు వీళ్ళందరికీ పైన కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. వీళ్ళందరి పైన లీగల్ గా ఛాన్సెస్ తీసుకునేటువంటి ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. లీగల్ గా కూడా వీళ్ళపై చర్యలు తీసుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నట్టుగా కూడా స్పష్టం అర్థమవుతుంది. ఇక న్యాయశాఖ దీనికి సంబంధించి నిర్ణయం తీసుకున్న అనంతరం కూడా మరో 2 రోజుల పాటు కూడా విచారణ కొనసాగిన అనంతరం కూడా సీట్ అధికారులు వీరికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకున్న అనంతరం కూడా కష్ట బాట పట్టేటువంటి అవకాశాలు అయితే క్లియర్ గా కనబడుతున్నాయి. అందులో ప్రధానంగా బిఎల్ సంతోష్ తో పాటుగా కేరళకు చెందినటువంటి వైద్యుడు జగ్గుస్వామితో పాటు భారతీయ జనతా పార్టీ సంబంధించిన ధర్మ జనసేనకి సంబంధించిన చీఫ్ గా ఉన్నటువంటి తుషారాన్ని కూడా వీళ్ళందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. సీట్ అధికారులు కేసులు నమోదు చేసి వారిని దర్యాప్తులో భాగంగా అరెస్ట్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ప్రణయ్, ఓకే, థ్యాంక్ యూ ప్రణయ్.